అంటే తల్లిదండ్రులు వ్యాస భారతంలో వ్యాసుడు చెప్పినట్టుగా మేఢిలా ఉండాలి. మేఢి అంటే కట్టు కొయ్య. ఆవు దూడని కట్టు కొయ్య కట్టేస్తారు చూడండి, దానికి స్వేచ్ఛ ఉందా లేదా? ఉంది. ఎందుకంటే తాడు కట్టారు. కొయ్యకి ఆవును కానీ దూడను కానీ కట్టే రైతు ఎవడు పీకకి ఉరేయుడు, కొంచెం తాడు ఉంటుంది ఎలాగ, అంటే దూడ అక్కడ ఉంటుంది. దానికి ఎంతవరకు స్వేచ్ఛ ఉంది? ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకు గుండ్రంగా శివుడు చుట్టూ 100 ప్రదక్షిణాలు చేయమని తప్పులేదు. కానీ తాడు తెంచుకుని బయటికి వెళితే వాడు వచ్చి తాడు తెంపేస్తాడు. ఎందుకు? వాడు భయం ఏమిటి? దూడ ఏమైనా పాడవుతుంది. ఎందుకంటే ఈ దూడను వదిలేశారనుకోండి, ఏం చేస్తుంది? దానికి ఏం తెలియదు కాబట్టి దూడ, అదే దున్నపోతే అయితే వేరే విషయం. దూడ చిన్నది కాబట్టి దానికి తెలియదు కాబట్టి ఆ గడ్డి ఈ గడ్డి వేసేస్తుంది, అక్కడి నుంచి పాసనాలు పట్టుకుంటాయి. ఎవడు చేస్తాడు ఇప్పుడు వైద్యం? పైగా మనిషికి వస్తే చెబుతారు, పశువుకి వస్తే అది అరిచినా మనకు అర్థం కాదు. అందుకని మేడిలా కట్టుకొయ్యలా కట్టుకొయ్య కట్టి స్వేచ్ఛ ఇచ్చాం, పిల్లలకి ఇచ్చాం. ఆడుకో పాడుకో, కానీ జాగ్రత్త. దుస్సాంగత్యాలు పనికిరావు, దుస్సాంగత్యాలు పనికిరావు. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా పడలేరండి ఈ విషయం, తల్లిదండ్రులే పడాలి. ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇంటికి రాగానే 16 ఏళ్ళ అమ్మాయి ఫోన్ పట్టుకుని డాబా మీదకి వెళ్ళింది అంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. లేకపోతే డాబా మీదకి వెళ్ళాల్సిన పని ఏం లేదు, ఇక్కడ బహిరంగంగా మాట్లాడచ్చు. వెంటనే తల్లి ఈ పని తండ్రికి చేయలేడు. తల్లి అంటే తండ్రిని కాకా పట్టేస్తున్న అమ్మాయి డాడీ డాడీ అనగానే ఈయన పడిపోతాను. ఇక్కడ తెలుసు తల్లి వెళ్ళాలి. ఏంటి వేషాలు ఎత్తున్నావు? ఇక్కడ ఏంటి వేషాలు ఎత్తున్నావు? బైక్ ఎందుకు వెళ్ళావు నువ్వు? లేకపోతే ఆరేసిన బట్టల కోసం వచ్చానమ్మా, నీ కోసం రాలేదు ఇక్కడ, నువ్వు మరి ఆరేస్తున్నావు ఇక్కడ, ఆరేసుకోబోయి పారేసుకున్నావని అని వచ్చి ఏం మాట్లాడుతుందో వినాలి. వెంటనే కిందికి తీసుకెళ్ళి చెప్పేయాలి. వెంటనే ఫోన్ లాగేసుకోవాలి. నియంత్రించాలి. నియంత్రణ లేదు, నిషేధం లేకపోగా నియంత్రణ కూడా లేదు. ఒక నియమం లేదు. పిల్లలు ఎలా బాగుపడతారండి? ఎవరన్నా రాగానే మా వాడికి చదువు రావట్లా, వాళ్ళ ముందు చెప్పకూడదని మరింత బాధపడతారు వీళ్ళు. మాస్టర్ ముందు చెప్పు, గురువు వస్తే చెప్పు, లేకపోతే చెప్పద్దు. మీ వాడు చదువుకో బాగానే ఉన్నాడండి అంతే, ఇంకొద్దు. తర్వాత వెళ్ళాక తలుపేసి మొత్తం గుండు రామకీర్తన పాడి, అది వేరే విషయం. ఇతరుల ముందు ఎప్పుడు పిల్లల్ని అవమానించకూడదు. చిన్న అక్కడ మనోభావాలు అక్కడ దెబ్బతింటాయి. వాళ్ళు మనం తిట్టినా కొట్టినా పడతారు, కానీ ఇతరుల ముందు ఏమన్నా అంటే మాత్రం అంటెత్తిపోతుంది. ఎవరికైనా అంతేనండి, ఎవరికైనా అంతే. పసిపిల్లలకు కూడా అంతేనండి. ఇంట్లో ఒక పిల్ల ఉందనుకోండి, మీరు ఏమీ దానికి పెట్టకపోయినా ఏమనుకోదు, అమ్మ తినలేదు నాకు పెట్టలేదు అనుకుంటుంది. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోతే మంట ఎత్తిపోతుంది అక్కడ. అంటే ఏదైనా అంతే పోలిక. పెద్దవాళ్ళకే ఉంటుంది, చిన్నవాళ్ళకు ఉండదా? అంచేతను ఇలా పనసకాయలాగా వేరుగా ఉన్నప్పుడు, గుణదోషాలు ఉన్నప్పుడు మనం ఎలా భరించాలి? ఏది బయటికి చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదో అది చెప్పకూడదు. కానీ చెప్పకూడదని చెప్పేసి దాన్ని మసిపూసి మారేడికే చేయొద్దు, దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనిషి బాగుంటాడు ఖచ్చితంగా.